కర్నూలు జిల్లా ఆదోని కూటమి ఎమ్మెల్యే పార్థసారథిపై మండిపడ్డారు అనంతపురం జిల్లా ఉరవకొండ దళిత సంఘాల నేతలు. డానాపురంలో దళిత సర్పంచ్ చంద్రశేఖర్ను అవమానించారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీ నాయకురాలు కృష్ణమ్మపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి అని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిస్తామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాజ్యాంగంలో కల్పించిన హక్కుల ప్రకారము ఒక దళిత సర్పంచ్గా ఎన్నికైనటువంటి ఒక సర్పంచ్ని విజయోత్సవ ర్యాలీలో అవమానపరచడం చాలా హీనమైన చర్యగా భావిస్తున్నాము. అక్కడ ఉన్నటువంటి లీడర్లు, అదేవిధంగా గుడిసే కృష్ణమ్మ అనేటువంటి ఒక టీడీపీ లీడరు మరియు మిగతా వాళ్ళు కలిసి వాళ్ళు ఎస్సీ వాళ్ళు అనే సంఘటనతో పైకి రానియకుండా ఎమ్మెల్యే నివారించి వాళ్ళ కిందన కూర్చోబెట్టడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. కూటమి ప్రభుత్వం విజయోత్సవ ర్యాలీలో దళిత సర్పంచ్ చంద్రశేఖర్ గారిని పదే పదే ఎస్సీ అంటూ దూషిస్తూ పక్కన ఉన్నటువంటి కూటమి నాయకురాలు గుడిసె కృష్ణమ్మ గారు, పక్కన ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎస్సీ అని స్టేజ్ మీదకి ఆహ్వానించుకోవడం ఇది దుర్మార్గమైన చర్య అని దళిత సర్పంచులుగా మేము ఖండిస్తున్నాం. ఎమ్మెల్యే పైన కూటమి నాయకులంటే రాష్ట్ర నాయకురాలు కృష్ణమ్మ గారి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వాళ్ళ మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపించాలని చెప్పేసి దళిత సర్పంచులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎమ్మెల్యే అయి ఉండి ఆయన ఏమీ అంచి పిలుచుకోకున్నట్ల ఎస్సీ అనేది కింద నిలుచుకో కింద అని చెప్పినాడు. కాకపోతే ఇది చాలా బాధాకరమైన విషయము. ఇది కలెక్టర్ గారికి కూడా మెమోరాండం ఇస్తాము. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు చేయాలని ఎస్సీలందరికీ కూడా పిలుపునిస్తాము.